పతివ్రత పరమాన్నం వండితే ఊరంతా విరోచనాలు అయ్యాయంట. అలా ఉంది ఇండియా టీం పరిస్థితి. వరల్డ్ కప్ గెలిచిన క్యాప్టెన్ని తీసేశారు, వరల్డ్ కప్ గెలిపించిన సంజుని తీసేశారు. ఇప్పుడు దానికి మనం రిజల్ట్స్ చూస్తున్నాం. ఆడాలని ఇంటెన్షన్ కూడా కనపడలేదు భయ ఒక్కరిలో. నేను ఆల్రెడీ ఇంతకుముందే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ అప్పుడు స్టార్టింగే చెప్పాను, తాను మీరు అనుకున్న కెప్టెన్ కాదు. ఎప్పుడైతే మనం అనే వాళ్ళం ఓటమిలోకి వెళ్తామో, మన వీపు బ్యాక్ టు వాల్ ఉంటుందో, ఆ టైంలో తను హీ కాంట్ కమ్ ఓవర్ ఫ్రమ్ ఇట్. అది పంజాబ్ టీంతో కూడా మనం చూసాం, వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోవడం. అప్పుడే చెప్పాను నేను, హీఈస్ కైండ్ ఆఫ్ క్యాప్టెన్. తను విన్నింగ్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది తప్ప, లూజింగ్లోకి వెళ్తే లూజింగే వెళ్తాడు తప్ప, తను దాని నుండి బయటకు తీసుకురావడంత టాలెంట్ కానీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే విధానం కానీ తనలో లేదని. అదే జరుగుతుంది. సంజున్ తీయాలన్న పనికిమాలిన ఆలోచన ఎవడు చేశాడో కానీ, ఆ సెలెక్టరే చేశాడో, గౌతీనే చేశాడో, శ్రేయసే చేశాడో తెలీదు. వచ్చిన ప్లేయర్ ఎవరు? పంజాబ్ ఓపెనరు. అంటే అర్థం ఎవడు చేసినట్టప్పుడు అర్థమైందా? శ్రేయస్ అయ్యర్ సంజు శాంసన్ని టీంలో లేకుండా చేశాడు. అర్థమవుతే మీకు అర్థమవుతుంది. దానికి పర్యవసానం అనుభవిస్తున్నాడు. అనుభవించని చూద్దాం.